వెల్కమ్ టు సాయి కలెక్షన్స్. సాయి కలెక్షన్స్కి స్వాగతము. ఈరోజు మీ ముందుకి ఎప్పటిలాగానే బ్యూటిఫుల్ ట్రెండీ శారీ కలెక్షన్ని తీసుకొని వచ్చేసానండి. అందులో భాగంగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫస్ట్ శారీ వచ్చేసి మంచి కనకాంబరం కలర్ వస్తుందండి. మనకి పిక్చర్లో వీడియోలో ఒక దగ్గర డార్క్గా ఒక దగ్గర లైట్గా అట్లా ఎందుకు వస్తుందనేది నాకు తెలియదు. నేనైతే ఒక ట్యూబ్ లైట్ మాత్రమే యూస్ చేశాను షూటింగ్ కోసం. బట్ ఇప్పుడు మీరు చూస్తుందైతే కరెక్ట్ కలర్ వస్తుందండి. కొంచెం డార్క్గానే ఉంది దీనికంటే కూడా శారీ. అండ్ ఇక ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మాత్రం కోటా టైప్ ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే ఉంది. కానీ అసలుకి అది కోటానా ఫ్యాన్సీయా అనే క్లాత్ వేరియేషన్ మాత్రం నాకు తెలియదు. కానీ టచింగ్ పర్పస్కి వస్తే మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా దూదిని పట్టుకున్న ఫీలింగ్ వచ్చింది. అండ్ అంతే చక్కటి లైట్ వెయిట్లో ఉంది శారీ. ఇంటర్నల్ అంతా కూడా మనకి లైట్ జెరీ మిక్సింగ్ కూడా ఉందండి. అండ్ ఈ శారీ ఓవరాల్ అంతా ఎంబ్రాయిడరీతో చూస్తున్నారు కదండి. బ్యాక్ సైడ్ ఎంబ్రాయిడరీ. పళ్ళు వచ్చేసి మనకి టాజల్స్ అనేది ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి రా సిల్క్లో ఇచ్చేసారు అనమాట. ఆ ఎంబ్రాయిడరీలో వచ్చిన గ్రీన్ కలర్ని హైలైట్ చేస్తూ. సో అంటే కనకాంబరం కలర్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనమాట, కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. అండ్ శారీ ఓవరాల్ అంతా కుచ్చుల దగ్గరకు వచ్చేప్పటికి స్కర్ట్ బార్డర్స్ దాకా హాఫ్ దాకా మనకి చిన్న ఫ్లవర్స్ అండ్ పెద్ద ఫ్లవర్స్ లాగా ఎంబ్రాయిడరీ అనేది ఇచ్చేసారు. అండ్ పైన కింద మనకి జెరీ లైన్ అనేది ఇచ్చేసారు బార్డర్ లాగా. అండ్ ఇంకా చెప్పాను కదండి ఇందాకని టచ్ ఫీలింగ్కి వస్తే మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా లైట్ వెయిట్గా ఉంది. అండ్ మీరు క్లియర్గా చెప్తున్నాను, చిన్న పార్టీ వేర్ కూడా మనం వేర్ చేసేయచ్చు. అంత కంఫర్ట్నెస్ ఉంది, అంత క్లాసీ లుక్ ఉంది, అంత బాగుంది. ఇందాక చూసింది వచ్చేసి మనకి కనకాంబరం కలర్ వస్తే ఇప్పుడు చూసేది వచ్చేసి మనకి హాఫ్ వైట్ కలర్ అనమాట. అంటే లైట్ క్రీమ్ కలర్ షేడ్లో ఉంది. అండ్ దీనికి వచ్చేసి మనకి ఫ్లవర్స్ వచ్చేసి సేమ్ దానికి ఏ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఇచ్చారో అదే ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. పళ్ళు అనేది స్పెసిఫిక్గా లేకుండా రన్నింగ్ ఇచ్చేసి కొంచెం ఫ్లవర్స్ అనేది పెద్ద ఫ్లవర్స్ అనేది ఎక్కువ చేసేసారనమాట. అండ్ టాజల్స్ అనేది ప్రొవైడ్ చేసేసారు పళ్ళుకి. పైన కింద యాజ్ యూజువల్గా మనకి గోల్డ్ కలర్ చెరీ బోర్డర్ అనేది చిన్న బోర్డర్ అనేది ఇచ్చేసారు. ఇందాకటి శారీకి మనకి గ్రీన్ కలర్ ఇస్తే ఈ శారీకి మనకి పింక్ కలర్ ఇచ్చారు. మన ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్లో వచ్చిన పింక్ని తీసుకున్నారనమాట హైలైట్గా. సో ఈ బ్లౌజ్ అనేది మనము ప్యాటర్న్ బ్లౌజ్ లాగా కానీ స్టిచ్ చేయించుకుంటే మనం ఏ శారీకైనా కూడా వేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకి ఆల్రెడీ ఈ కలర్స్లో కానీ మనకి ఏమైనా ఉంటే ఆల్రెడీ ఈ శారీకి కూడా వేర్ చేసుకొని చాలా హైలైట్ అయిపోతుంది అనమాట. చెప్పాను కదండి, చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా సూపర్గా ఎలిగెంట్గా ఉంది శారీ అనమాట. అండ్ ఇప్పుడు చూస్తున్న ఈ శారీ వచ్చేసి మనకి రైనీ డిజైన్ వచ్చిన మనకి చెండేరి అనమాట, సాఫ్ట్ చెండేరి. సో ఈ చెండేరి పైన కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. దట్టు మ్యాంగోస్ డిజైన్ హైలైట్ చేస్తున్నారు అనమాట. బార్డర్ చూస్తున్నారు కదండి, బ్లూ కలర్తో పైపింగ్ తీసేసుకొని దానిపైన మ్యాంగో ఎంబ్రాయిడరీస్ అనేది తీసేసుకున్నారు. చాలా నీట్గా ఉంది వర్క్ కూడా. అండ్ మిడిల్ అంతా కూడా మనకి సింగిల్ మ్యాంగోస్ని 2 కలర్స్తో హైలైట్ చేసేసారు. అండ్ ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుందన్నమాట. అండ్ చాలా లైట్గా కూడా ఉంది. అండ్ వెయిట్ విషయానికి వస్తే డెఫినెట్లీ ఇట్స్ నాట్ ద బిగ్ వెయిట్. సో మనం క్యారీ చేసేదానికి కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట శారీ విషయానికి వస్తే. అండ్ ఇందాక చూసిందంతా వచ్చేసి మనకి ప్రిల్స్ దాకా వస్తే బార్డర్, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్కి వస్తుంది అనమాట. కొంచెం బార్డర్ అనేది ఎలాబరేట్ చేశారు, పెద్దది చేసి ఇచ్చారనమాట. అండ్ చిన్న మ్యాంగోస్ అనేది ఓవరాల్ అంతా ఇచ్చేసారనమాట. ఫ్రంట్ సైడ్ మనకి కొంచెం సింగిల్ లేయర్ వేసుకున్నా కూడా మనకి పళ్ళు పైట అనేది హైలైట్ అయ్యేటట్టుగా అనమాట. సో చూస్తున్నారు కదండి. అండ్ ఈ ఎంబ్రాయిడరీ అనేది కూడా మనం బ్యాక్ సైడ్ గమనిస్తే చాలా నీట్గా ఉందండి. అండ్ పళ్ళుకి వస్తే సేమ్ పైపింగ్ అనేది ఇచ్చారు, కానీ స్పెసిఫిక్గా ఏమీ డిఫరెన్స్ అనేది తెలిసేటట్టుగా ఇవ్వలేదన్నమాట. సో ఫ్యాన్సీ శారీస్కి మ్యాక్సిమం అలాగనే వస్తున్నాయి. అండ్ చూసారు కదండి బ్యాక్ సైడ్ ఎంబ్రాయిడరీ అంతా ఎంత నీట్గా ఉందో, క్లస్టర్ అనేది లేకుండా. అండ్ కింద మనకి పైపింగ్కి ఏ పౌడర్ అయితే ఇచ్చారో, ఏ కలర్ అయితే ఇచ్చారో అదే దాంతో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చేసారనమాట. బ్లూ కలర్ కాంట్రాస్ట్గా బాగుంది కదండి. ఈ కలర్ ఈ స్టైల్ని నచ్చేవాళ్ళు, అంటే రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్గా కావాలి, డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ స్టైల్స్గా కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ శారీని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూస్తున్న ఈ శారీ వచ్చేసి మనకి వర్లీ డిజైన్ని హైలైట్ చేస్తూ ఇచ్చిన టస్సర్ శారీ అండి. ఇంకపోతే శారీ వెయిట్ కిందకు వస్తే మహా అంటే ఒక 300 గ్రామ్స్ కూడా ఉంటుందా ఉండదా అన్నంత ఫీలింగ్గా ఉంది. సింపుల్గా
ఒక 3-4 ఫింగర్స్ ఇట్లా తీసేసుకోవచ్చు అనమాట. అంత లైట్‌గా ఉంది. అంత ప్రీమియం క్వాలిటీగా ఉంది అనమాట. అండ్ పైన కింద బార్డర్స్ చూస్తున్నారు కదండీ! వర్లీ డిజైన్స్‌తో హైలైట్ చేసేసారు. మిడిల్ ఆఫ్ ద అంతా మనకి పీకాక్స్‌తో చిన్న చిన్న ఫ్లవర్స్, చిన్న పీకాక్, పెద్ద పీకాక్ అన్నట్టుగా ఓవరాల్ శారీ ఇచ్చేసారనమాట. బేస్ కలర్ వచ్చేసి మనకి మంచి బిస్కెట్ కలర్, చిక్కు కలర్ అంటారు కదా! అది. సో, ఆ కలర్ ఇచ్చేసి దానిలో కూడా ఇంటర్నల్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసేసారనమాట. చూసారు కదండీ! అండ్ ఇప్పుడు చూస్తుంది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. సేమ్ శారీకి ఏ డిజైన్ అయితే ఉందో ఆ డిజైన్‌లోనే పళ్ళు అనేది కూడా తీసేసుకున్నారనమాట దానికి రిలేటెడ్‌గానే. అండ్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో, మీ సబ్స్క్రిప్షన్, మీ లైక్ వల్ల నా వీడియోస్ అనేది పుషప్ అవుతాయి అన్నమాట. ఇంకా నలుగురికి వెళ్తాయి, ఇంకొంచెం సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది. సో, నాకు మానిటైజేషన్కి చాలా ఈజీ అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడు మీరు చూసిన శారీకి ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట. ఆ శారీలో ఏ కలర్ అయితే మెరూన్ రెడ్ అనేది హైలైట్ అయిందో అదే కలర్తో మనకి డైమండ్ బాక్స్ డిజైన్తో ఇచ్చేసారనమాట బ్లౌజ్ అనేది కూడా. బ్లౌజ్ కూడా ఆ శారీకి చాలా చక్కగా నప్పిందండి. అండ్ ఇప్పుడు చూస్తున్న ఈ శారీ వచ్చేసి మనకి కలంకారీ ప్లస్ వర్లీ 2 మిక్సింగ్ వచ్చేసింది. అమ్మాయిలు డాల్ డిజైన్ని హైలైట్ ఎక్కువ చేశారనమాట బార్డర్స్లో. ఇంటర్నల్ అంతా మనకి వర్లీ డిజైన్ ఇచ్చేసారు. యాజ్ యూజువల్గా ఫిల్ చేసేసారనమాట బాడీ అంతా శారీకి. అండ్ బేస్ కలర్ వచ్చేసి హాఫ్ వైట్ కలర్ వస్తుందండి. అండ్ చూస్తున్నారు కదండి బార్డర్లో డాన్సింగ్ డాల్స్ ఇచ్చేసారనమాట. సో, ఏ శారీకి ఆ శారీకి దాని యొక్క స్టైల్ అది చెప్తుందనమాట. మనకి చెప్తున్నట్టుగా ఉంటుందన్నమాట శారీస్ అనమాట. సో, ఇందాకటి శారీ ఎంత వెయిట్ ఉందో ఈ శారీ కూడా సేమ్ అంతే వెయిట్‌కి ఇంకొంచెం ఎక్స్ట్రా ఉండొచ్చు వెయిట్. బట్ అదే చాలా ఎక్కువ ప్రీమియంగా ఉంటుంది. అండ్ చాలా లైట్‌గా ఉంటుంది. నాన్ ట్రాన్స్పరెంట్‌గా ఉంటుంది. అండ్ ఇది కూడా నాన్ ట్రాన్స్పరెంట్ అంతా ఉంది. కాకపోతే ఒక పాయింట్ ఆఫ్ వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది దాని మీద కంపేర్ చేస్తే. సో, అంతకుమించి ఆ శారీ ఫ్యాబ్రిక్‌కి, ఈ శారీ ఫ్యాబ్రిక్‌కి పెద్ద వేరియేషన్ లేదు. అండ్ ఏ శారీ నచ్చినా కానీ మనకి డిస్క్రిప్షన్‌లో నెంబర్ ఉందండి. ఆ నెంబర్‌కి మీరు స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ మెసేజ్ చేసి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ని కలెక్ట్ చేసుకోండి. అండ్ శారీని గ్రాప్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ ఇదేనమాట. మనకి ఆ శారీ ఇంటర్నల్ కలర్లో డిజైన్లో ఏ రెడ్ అయితే మనకి హైలైట్ చేశారో అదే రెడ్డిష్ పింక్ అనమాట. అదే ఇచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.